హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పచ్చడి చేస్తున్నానండి, టమోటా పచ్చడి. జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ, చింతపండు, కరివేపాకు, టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ కలిపేసేసి బాగా ఆయిల్ వేసేసుకొని వేయించేసుకుందాం. బాగా మగ్గిచ్చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఆయిల్ కాగింది కదా. ఇట్లా పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా అన్నీ వేసేసి వేయించేసుకుందాం. ఇది ఉప్మాలకి కాదు, రైస్లోకి, అన్నిట్లో దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ టేస్ట్ టమాటా పచ్చడి ఏంటంటే వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకున్న రైస్లో బాగుంటుంది, దోశలో బాగుంటుంది, ఇట్లా ఉప్మాలో బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. దొడ్డు ఉప్పు వేసుకున్న మూలన ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. మూత పెట్టేసుకుంటే చూడండి మగ్గిపోయేసినాయి. బాగా చాలా దగ్గరికి మగ్గితే బాగుంటుంది కదా ఆయిల్లోనే. ఇప్పుడు మంచిగా మగ్గిపోయింది కదా. బాగా వేగిపోయినాక చూడండి చాలా బాగా అయిపోయింది. ఒకసారి మనం మిక్సీ వేసేసుకుందాం. మిక్సీ వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే మా యాంగిల్ అయితే నేను చేస్తున్నా. మీ సైడ్ ఎలా చేస్తారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఇలానే చేస్తామండి. చూస్తారా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. అట్లా దాంట్లోని కొంచెం పచ్చి ఆనియన్స్ కట్ చేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. నేను అట్లా ఆనియన్ కట్ చేసి కలిపాను. చూడండి చాలా టేస్ట్, చూడండి చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకి అయితే ఉప్మా చేసుకోవడానికి గిన్నె పెట్టేసుకున్న జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని అన్నీ బాగా వేయించేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు బాగా వేగిపోయిన పాట బాగా వేయించుకుందామండి. బాగుంటుంది ఉప్మా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చట్ల కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది కదా. బాగా వేగిన పాట మనం టమాటాలు తీసి పెట్టుకున్నాం కదా. టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మాలో. నేను టమాటా కూడా వేస్తాను చేసినప్పుడు, ఎందుకంటే కొంచెం టమాటా, ఆనియన్స్, అట్లా పచ్చిమిర్చి ఇట్లా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి అన్ని కాంబినేషన్లో. కొంచెం చిటికెడంత పసుపు. చూడండి బాగా మగ్గిపోయింది కదా. నేను ఆల్రెడీ సపరేటు వాటర్ కొంచెం మనం 2 గ్లాసులు చేస్తున్నాను నేను. 2 గ్లాసులకి ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్నాం. రవ్వ వేసేసుకొని రవ్వ వేయించుకున్నామా బాగుంటుంది, చాలా బాగుంటుంది అది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఎప్పుడైనా అలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. రవ్వ డైరెక్ట్గా పోస్తే కొంచెం పచ్చి పచ్చి వాసన వచ్చినట్టు అనిపిస్తుంది, అంత బాగా అనిపించదు. నూనెలో కొంచెం వేయించుకుంటేనే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి మంచిగా అయిపోయేసింది కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చింది, కలర్ఫుల్ కాంబినేషన్ చూసేదానికి కూడా బాగుంది కదండి టమాటా వేసిన మూలన. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కదా. నేను ఆల్రెడీ హాట్ వాటర్ సపరేట్ కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ సపరేట్గా గ్లాస్కి 2.5 అంటే నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నానండి, దానికి 5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. చూడండి చాలా బాగుంటుంది. కొంచెం లూజుగా ఉంటే బాగుంటుందండి. హాట్ వాటర్ కాసుకొని తింటేస్తేనే చాలా బాగుంటుంది. పచ్చిగా పోసే కన్నా ఇట్లా ఎప్పుడైనా హాట్ వాటర్ పోస్తే టేస్ట్ బాగుంటుందండి. ఏ కర్రీ అయినా కూడా పచ్చి వాటర్ వేయకుండా హాట్ వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఉప్మా రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకోసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉందండి కాంబినేషను. టమాటా పచ్చడికి దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూసేదానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి కాంబినేషన్ చాలా అదిరిపోయింది. సూపర్ ఫ్రెండ్స్. బాయ్ అండి.